అధికారంలో ఉన్నా సరే వైసీపీనే టీడీపీని భయపెడుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ నేతలు దానికి తగ్గట్లుగానే ఉన్నారు. ఏ మాత్రం తగ్గడం లేదు. ఎక్కడికక్కడ రప్పా రప్పా డైలాగులు వినిపిస్తున్నారు. పేర్ని నాని లాంటి వాళ్ళు అస్సలు తగ్గటం లేదు. చంద్రబాబు మరణం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎవ్వరూ చెయ్యనంత, ఎప్పుడూ లేనంత ఓవర్ యాక్షన్ ఆయన మాటల్లో కనిపిస్తోంది. ఆయన రాజకీయం అంతా బహిరంగంగానే ఉంది. లోకేష్ తో పాటు అందరిపైన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. శారీరకంగా కొట్టే దెబ్బ కన్నా మానసికంగా కొట్టే దెబ్బ చాలా బలమైనది. పైకి గాయంలా కనిపించదు. ప్రస్తుతం ఏపీలో ఈ ఎమోషనల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏడాది కూడా పూర్తి కాకముందే జగన్మోహన్ రెడ్డి కూడా అసహనానికి గురవుతున్నారు. నరికేస్తామంటే మంచిదేగా అంటున్నారు. నల్లపురెడ్డి లాంటి వారి మాటల్ని సమర్థిస్తున్నారు. అలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారు. అవే మానసిక ఆనందం కలిగిస్తాయని అనుకుంటున్నారు. రాజకీయాలకు కావాల్సింది వయసు కాదు, ఆలోచన ముఖ్యం. మానసికంగా స్ట్రాంగ్ గా ఉండటం ముఖ్యం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు ఇలా భయపెట్టలేకపోయారు. వైసీపీ నేతలు ఇప్పుడు పూర్తిగా తెగించినట్లుగా ఉన్నారు. అరెస్ట్ చేస్తే చేసుకోండని అంటున్నారు. గుడివాడలో వైసీపీ నేతలు సమావేశం పెట్టలేరని అనుకున్నారు. కానీ గుడివాడకు సంబంధం లేని పెడన్న నాయకులు టీడీపీ నేతలను ట్రాప్ చేశారు. వైసీపీ నేతల్ని పోలీసులు అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటే అలవోకగా ఎదురుదాడి చేశారు. ఉప్పాల హారిక అనే నేత ఏడ్చిన వీడియోను వైసీపీ నేతలు వైరల్ చేశారు. అదే సమయంలో పేర్ని నాని ఫోన్లో ఈ డ్రామా అంతా ఎలా పండించాలో వేసిన స్కెచ్ వెలుగులోకి వచ్చింది. అయితే వారు మాత్రం తాము చేయాలనుకున్న రాజకీయాలు చేస్తున్నారు. ఇదంతా ధైర్యమని, టీడీపీకి భయమని టీడీపీ క్యాడర్లోనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతల దూకుడును పోలీసులు చూస్తూనే ఉన్నారు. ఇంకా చర్యలు తీసుకోవటం లేదు. టీడీపీ నేతలు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మరింత బాధ్యతాయుతంగా ఉంటామని సర్ది చెప్పుకుంటున్నారు. తమ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. అదే సమయంలో తాము గీత దాటినా చట్టం తన పని తాము చేసుకుపోతుందన్న భయం టీడీపీ వర్గీయుల్లో ఉంది. వైసీపీ నేతలకు సరైన ట్రీట్మెంట్ అందాల్సిందేనన్న అభిప్రాయం ప్రజల్లో బలపడినప్పుడు జరగాల్సినవి జరిగి తీరుతాయి. అప్పుడు సానుభూతి కూడా రాదని అంటున్నారు. కానీ అది భయంలాగా ప్రజల్లోకి వెళ్లిపోతోంది. అదే భయం పెరిగితే టీడీపీ క్యాడర్ అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకటే అవుతుంది. వైసీపీ నేతలు దాడులు చేస్తారని బిక్కుబిక్కుమని గడపాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని వారు కూడా ఊహించలేరేమో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.